ఐపీఎల్ 2024లో భాగంగా అరుణ్ జైట్లీ స్టేడియం వేదికగా ఢిల్లీ ముంబై ఇండియన్స్ మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 257 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో ముంబై బౌలర్లు పూర్తిగా తేలిపోయారు. ఎంఐ బౌలర్లపై ఢిల్లీ బ్యాటర్లు ఒక రేంజ్లో విరుచుకుపడ్డారు. జస్ప్రీత్ బుమ్రాను సైతం ఢిల్లీ బ్యాటర్లు బాధేశారు. వారి బ్యాటర్లను ఆపడం ఎవరి తరం కాలేదు. ముఖ్యంగా మెక్ గుర్క్ భీకర హిట్టింగ్ దెబ్బకు హార్దిక్ పాండ్యాకు పిచ్చెక్కిపోయింది. ఏం చేయాలో అర్థం కాక ఆవేశం, బాధ పెరిగిపోయాయి. దీంతో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యాకు ఫ్రస్ట్రేషన్ పెరిగిపోయి చేతులెత్తేశాడు. ఏం చేయాలో తెలియక కెప్టెన్సీ నా వల్ల కాదు అన్నట్లు బౌండరీ లైన్ వద్దకు వెళ్లిపోయాడు. ఆ సమయంలో రోహిత్ శర్మ ఫీల్డింగ్ సెట్ చేస్తూ బౌలర్లకు సలహాలిస్తూ కనిపించాడు. ఇది చూసిన ప్రేక్షకులు రోహిత్ అంటూ గట్టిగా అరవడం మొదలుపెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అలా మిడిల్ ఓవర్లలో కొద్దిసేపు ముంబై ఇండియన్స్ జట్టుకు తాత్కాలిక కెప్టెన్ గా రోహిత్ శర్మ వ్యవహరించాడు. హార్దిక్ పాండ్యా ఇలా ఫ్రస్ట్రేషన్ తో మైదానం వీడడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.